Hi, hello, my dear friends. I hope you all are fine. Welcome to my channel PR Exams Adda. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఏపీ కోర్ట్ జాబ్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులో 10 రకాలమైన పోస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి 40 డేస్లో మనం ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి, నిజంగా మనకు ఉద్యోగం రావాలి అంటే ఏ సబ్జెక్ట్ పైన మక్కువ చూపించాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 80 మార్కుల్లో ఎంత మార్కులు వస్తే మనకు ఉద్యోగం వస్తుంది, మరి ఎలా చదవాలి, ఈ 40 డేస్ అనేది మనం ఏ సబ్జెక్ట్ పైన దృష్టి సారించాలి, ఆ సబ్జెక్ట్లో పర్టికులర్ ఏ టాపిక్ పైన దృష్టి సారించాలి అనేది ప్రతి ఒక్క విషయం పైన పరిపూర్ణమైన అవగాహన మీకు కల్పిస్తాననేసి నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, మరి కొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో లెట్స్ బిగిన్ దిస్ సెషన్. సో జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అని టైటిల్ ఇచ్చాం. సార్, జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అంటే ఏంటి ముఖ్యంగా ముందు తెలుసుకోవాలంటే, మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ జీకే, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేసి 2 సిలబస్ మనకి ఇవ్వడం జరిగింది. సో జీకే నుంచి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తుంది? 40 మార్క్స్ వస్తుంది, అది అందరికీ తెలిసిందే. మరి ఇంగ్లీష్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది? 40 మార్క్స్. అయితే సిలబస్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్, మ్యూజిక్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ స్టాటిక్ జీకే కింద వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఇంకోటి అవార్డ్స్, ఓకేనండి, అవార్డ్స్, అలాగే పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్. ఓకే, ఇవి కరెంట్ అఫైర్స్ విడిచిపెడదాం. సో స్పోర్ట్స్, ఇవన్నీ కూడా స్టాటిక్ జీకేకి చెందినవే, సో ఇది దీనితో పాటు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అలాగే ఇండియన్ జాగ్రఫీ, ఓకేనండి. సో ఇండియన్ జాగ్రఫీలో అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ పాలిటీ అండ్ జనరల్ సైన్స్ చదవాలి అన్నారు. సో దానితో పాటు కరెంట్ అఫైర్స్ అని చెప్పారు. సో ఇవన్నీ చదివితే అంటే నియర్లీ టోటల్గా 13 సబ్జెక్టులు అవుతున్నాయి. అంటే సోషల్ విభాగానికి చెందినటువంటి 4, సైన్స్కి చెందినవి 4, అలాగే మనకి ఎకనామిక్స్, జీకే అండ్ మరి ఏపీకి సంబంధించిన 3 అండ్ జీకే కరెంట్ అఫైర్స్ టోటల్గా 2, ఇలాగా 13 సబ్జెక్టులు చదివితే ఇక్కడ 40 మార్కులు మనకి వస్తుంది. మరి 13 సబ్జెక్టులు చదివితే 40 మార్కులు వస్తే ఇక్కడ ఒకే ఒక్క సబ్జెక్ట్ చదివితే 40 మార్కులు వస్తుంది. మరి ఏది బెస్ట్? ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. మరి సరే 13 సబ్జెక్టులు అన్నారు, సోషల్ ఏంటి ఉంటాయి? ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఎకనామీ. మరి సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఏపీకి సంబంధించిన ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకనామీ, అలాగే దీంతోపాటు స్ట్రాటజీకి కరెంట్ అఫైర్స్. ఇలా టోటల్గా 13 సబ్జెక్టులు చదివితే 40 మార్కులు వస్తుంది. ఒకే ఒక సబ్జెక్ట్ సరిగ్గా చదవగలిగితే మనకి 40 మార్కులు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏంటవుతుంది అనేది నేను ఇంకా చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎస్, మనకి అర్థమైపోయింది. జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్, కోర్టు జాబ్కి డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే అది ఇంగ్లీష్ మాత్రమే, మై డియర్ ఆస్పిరెంట్. మరి ఇంగ్లీష్లో 40 మార్క్స్ మనం సొంతం చేసుకోవాలి అంటే ఏ ప్రణాళికతో ప్రిపేర్ అయితే మనం 40 మార్క్స్ సంపాదించవచ్చు అని మనం పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో చాలా అద్భుతంగా ప్రతిరోజు క్లాస్ చేసి అందించడం జరుగుతుంది. అలాగే ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్, ప్రిపరేషన్ ఐడియాస్, బెస్ట్ స్ట్రాటజీ, ఇలా అనేక రకాలమైనటువంటి అవగాహన కల్పించి వస్తూనే ఉన్నాను. సో అతి త్వరలో మనం లైవ్ సెషన్ అని స్టార్ట్ చేస్తున్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అవగాహన కల్పిస్తూ, ప్రతి టాపిక్ పైన అవగాహన కల్పిస్తూ, ప్రతి టాపిక్ క్లియర్గా నేర్పిస్తూ, రాబోయే రోజుల్లో ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసే విధంగా, ఎగ్జాక్ట్ ఆన్సర్ చూజ్ చేసే విధంగా విద్యార్థులను తయారు చేసే బాధ్యత నాది ఇంగ్లీష్ నుండి. ఎందుకంటే జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఇంగ్లీష్ కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చిన మొత్తం భారం నా పైన వేయండి. కంప్లీట్గా మిమ్మల్ని ద బెస్ట్ స్కోర్ అందించడానికి నా వరకు నేను ప్రయత్నిస్తాను. అలాగే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి బెస్ట్ స్కోర్ వచ్చే విధంగా మిమ్మల్ని బెస్ట్ వే అయితే మంచి మార్గం చూపిస్తాను నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు 13 సబ్జెక్ట్లో మనం ఎన్ని గంటలు చదవాలి?
మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ జనరల్ ఇంగ్లీష్లో ఎన్ని గంటలు చదవాలి? సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మన ఇంగ్లీష్లో ముఖ్యమైనది ఏంటంటే వొకాబులరీ పార్ట్. మరి వొకాబులరీ పార్ట్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి టోటల్గా ఎన్ని డేస్ ఉన్నాయంటే 40 డేస్ ఉన్నాయి. మరి 40 డేస్లో మనం చదవాల్సింది అంటే రోజుకి ఈ 40 డేస్లో మనం వొకాబులరీ పార్ట్లో ఏంటంటే ఉంటుందమ్మా, వొకాబులరీలో 5 టాపిక్స్ ఉంటుంది. ముఖ్యంగా సినోనిమ్స్ ఉంటుంది, యాంటోనిమ్స్ ఉంటుంది, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది, అలాగే ఇడియమ్స్ ఉంటుంది, స్పెల్లింగ్స్ ఉంటుంది. సో ఈ 4-5 టాపిక్స్ మనం చదవగలిగితే ఇక్కడ మనకి దాదాపు 10 నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మిడిల్ 1 or 2 మార్క్ ఇటు అటు అవుతుంది. సో మ్యాక్సిమం మినిమం 10, మ్యాక్సిమం అయితే 2-3 మార్క్స్, మరీ అంతగా ఉంటే 15 మార్కుల వరకు వెళ్తారు, అంతకంటే మరి ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు. నెక్స్ట్ గ్రామర్. ఈ గ్రామర్ క్రైటీరియా నుంచి మనం బాగా అబ్జర్వేషన్ చేయాలి. మనకి మ్యాక్సిమం 20 మార్క్స్. ఇక్కడ గ్రామర్లో మ్యాక్సిమం ఒక 13 టాపిక్స్ ఉంటుంది. ఈ 13 టాపిక్స్ చదివితే చాలు. దీంట్లో బేసిక్ గ్రామర్, అలాగే బేసిక్ గ్రామర్ అండ్ కంటెంట్ గ్రామర్ అని డివైడ్ చేయడం జరిగింది. వాటి గురించి ఈ బేసిక్ టాపిక్స్ అని చదివితే కంటెంట్ గ్రామర్ అంటే ఒక టాపిక్ తర్వాత ఏంటి చదవాలి ఇది మనం తెలుసుకోవాలి. లింక్ టాపిక్స్ అనేది మనం తెలుసుకోగలిగితే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఒక టెన్స్ అనే టాపిక్ మనం తెలుసుకునేటప్పుడు టెన్స్ అనే చాప్టర్ మనం చదువుకునే ముందు దానికి సంబంధించిన చాప్టర్ ఏంటంటే ముందు తెలుసుకోవాలి. టెన్స్ మనం చదవాలి, నేర్చుకోవాలి, రైటే. కానీ టెన్స్ మనం నేర్చుకోవాలంటే దాని ముందు మనం ఏం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి తెలుసు. ఖచ్చితంగా సబ్జెక్ట్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ప్రిడికేట్ అంటే ఏంటి తెలుసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. మోడల్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. మెయిన్ వర్బ్ ఫార్మ్స్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. నౌన్ అంటే ఏంటి తెలుసుకోవాలి. అలాగే ఎడ్వర్బ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. అడ్జెక్టివ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలిగితేనే ఎలా తెలుసుకోవాలి అంటే సెంటెన్స్ అంటే ఏంటని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలిగితేనే టెన్స్ అనే పార్ట్ మీకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. టెన్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేసే అవకాశం ఉంది. లేదు సార్ ఇంకొక విధంగా చెప్పండి, క్వశ్చన్ ట్యాగ్ మేము చదవాలి, మరి క్వశ్చన్ ట్యాగ్ నుంచి మార్క్ తేవాలంటే క్వశ్చన్ ట్యాగ్ ఖచ్చితంగా మీరు చదవాలంటే ఇక్కడ సింగులర్ ప్లూరల్ పైన అవగాహన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ తెలుసుకోవాలి. సెంటెన్స్ పైన అవగాహన ఉండాలి, అలాగే టెన్స్ పైన అవగాహన ఉండాలి, అలాగే ఈ 3 టాపిక్ పైన అవగాహన ఉంటే తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ పైన అవగాహన ఉండాలి. ఇలా ఎప్పుడైతే అవగాహన ఉంటుందో ఈజీగా అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ నుంచి మార్క్స్ వస్తుంది. అలాగే కండిషనల్స్ నుంచి మీకు మార్క్స్ రావాలి. కండిషనల్స్ పైన మీకు మార్క్స్ రావాలన్నా కూడా ఎక్కడ సింగులర్ ప్లూరల్ పైన అవగాహన రావాలి, హెల్పింగ్ వర్బ్ పైన అవగాహన రావాలి, సెంటెన్స్ పైన అవగాహన రావాలి, టెన్స్ పైన అవగాహన రావాలి. వస్తేనే కండిషనల్స్ నుంచి మనం అలాగే క్లాజెస్ కూడా పైన అవగాహన రావాలి. అప్పుడు కండిషనల్స్ నుంచి మార్క్స్ వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఏ రూపంలో క్వశ్చన్స్ మనకి వస్తుందంటే క్వశ్చన్ అనేది ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్ బిట్ అనేది కేవలం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మాత్రం ఒకటే డైరెక్ట్ బిట్లో రూపడం జరుగుతుంది, మిగతా ఎక్కడ కూడా కాదు. తర్వాత సిలబస్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే కామన్ ఎర్రర్ అని మెన్షన్ చేశారు, అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని మెన్షన్ చేశారు, జంబల్డ్ సెంటెన్స్ అని మెన్షన్ చేశారు, దీన్ని పారా జంబల్డ్ అంటారు. నెక్స్ట్ సెంటెన్స్ కంప్లీటేషన్ అనేసి మెన్షన్ చేశారు, అలాగే వన్ వర్డ్ అవుట్ అనేసి మెన్షన్ చేశారు, వన్ వర్డ్ అవుట్ అనేసి మెన్షన్ చేశారు. ఇలా పర్టికులర్గా ప్రతి ఒక్క క్రైటీరియా నుంచి మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ క్రైటీరియా నుంచి మనకి గ్రామర్స్ వస్తుంది. అయితే ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు అనేది కూడా గత వీడియోలో నేను చెప్పడం జరిగింది. కామన్ ఎర్రర్ నుంచి మనకి మార్క్స్ రావాలి, లేదంటే ఇక్కడ జంబల్ సెంటెన్స్ పైన మనకు రావాలి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి మన మార్క్స్ రావాలి అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలని క్లియర్గా మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో చాలా డీటెయిల్గా ప్రతి ఒక్క పర్సన్గా అర్థమయ్యే విధంగా ఏ టాపిక్స్ చదివితే ఈ కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇవి మనం క్లియర్గా నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే సార్ జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఇంగ్లీష్ అన్నారు కాబట్టి మేము ఇంగ్లీష్లో ఎంతవరకు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంగ్లీష్ నుంచి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కొంచెం కష్టపడి చదివితే ఈ 40 రోజులు సరైనటువంటి ప్రిపరేషన్ ప్లానింగ్ చేస్తే మనం ఈజీగా 35 స్కోర్ చేయవచ్చు. సో అవుట్ ఆఫ్ 40 మార్క్స్లో 35 స్కోర్ చేసే అవకాశం ఉంటుంది.
ఓకేనండి. సో మరి జనరల్ నాలెడ్జ్ నుంచి మనం మ్యాక్సిమం 25 స్కోర్ చేస్తే మనకి అవకాశం ఉంటుంది. అంటే 60 మార్క్స్ కానీ మనకి వస్తే ఈజీగా ఎక్కడ జాబ్ వస్తుంది. 25 మరి జనరల్ నాలెడ్జ్ పైన తక్కువ దృష్టి పెట్టండి అన్నారు, 25 మార్క్స్ రాశారంటే ఎక్కడ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దాదాపు నేర్చుకుంటేనే 18 నుంచి 20 మార్కుల వరకు ఈ రెండు కవర్ అవుతుంది. సో తర్వాత మీకు ఉన్నటువంటి ఫేవరబుల్ సబ్జెక్ట్ అండ్ లెర్నింగ్ సబ్జెక్ట్, ఎక్కడ ఫేవరబుల్ సబ్జెక్ట్ అనేసి ఒకటి ఉంటుంది, లెర్నింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఫేవరబుల్ అంటే యు ఆర్ బిలాంగ్స్ టు ది సైన్స్ స్ట్రీమ్, మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పైన అవగాహన ఉంటుంది. యు ఆర్ బిలాంగ్స్ టు ది సోషల్ స్ట్రీమ్, హిస్టరీ పొలిటీ జాగ్రఫీ అయినా కమెండింగ్ ఉంటుంది. తర్వాత లెర్నింగ్, ఒకవేళ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు సోషల్ నేర్చుకుంటారు, సోషల్ బ్యాక్గ్రౌండ్ అయితే సైన్స్ నేర్చుకుంటారు. ఈ రెండు నుంచి కలిపి అది కనీసం 10 నుంచి 15 మార్కులు వేస్తే ఈజీగా మనం 10 మార్కులు అట్లీస్ట్ వేసుకున్నా మనకి ఈజీగా మా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రిపరేషన్ అయ్యే విధానం అయితే ఇక్కడ టోటల్గా ఎన్ని గంటలు మనం కేటాయిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఇంగ్లీష్ అవుతుంది కదా, మరి ఇంగ్లీష్కి మీరు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి? సో మీరు పర్ డే 8 అవర్స్ మీరు చదవగలిగితే దాంట్లో 4 అవర్స్ ఇంగ్లీష్కి ఇస్తారా? ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అంటే ఏదైతే అవుట్ ఆఫ్ 40లో 30 స్కోర్ మార్క్స్ వస్తుందో దానిపైన మినిమం మనం ఏం చేయాలంటే 5 to 6 అవర్స్ మనం అనేది ఎక్కడ ఇవ్వాలి. సో జీకే నుంచి 2 అవర్స్ మనం కేటాయిస్తే చాలు. లేదు నేను 9 అవర్స్ చదువుతున్నాను సార్, 9 అవర్స్లో 6 అవర్స్ అయితే చదువుతాను, 3 అవర్స్ అయితే చదువుతాను అంటే వెల్ అండ్ గుడ్. లేదు 8 అవర్స్ చదువుతాను, 8 అవర్స్ 5 అవర్స్ అనేది నేను ఇంగ్లీష్కి కేటాయిస్తాను, 3 అవర్స్ అనేది జీకేకి నేను కేటాయిస్తాను అంటే సో 6 years. టైం అనేది అంటే డిపెండ్, ఈ టైం సెన్స్ అవర్ సెన్స్ అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ పై వారికి ఉన్నటువంటి ఎబిలిటీ పై డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వారికి ఉన్న ప్రిమిసెస్లో, వారికి ఉన్న టైంలో, వారికి ఉన్నటువంటి టైం షెడ్యూల్లో చూసి వారు ప్లానింగ్ చేసుకోవాలి. సార్ నేను ఆల్రెడీ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, రైల్వే ప్రిపేర్ అవుతున్నాను, నాకు జనరల్ అవేర్నెస్ పైన అవగాహన ఉంది, అలాగే జనరల్ సైన్స్ నుంచి అవగాహన ఉంది, అలాగే సోషల్ పార్ట్ ఇండియన్ హిస్టరీ పొలిటీ జాగ్రఫీ ఎకనామీ వాటిపైన కూడా అవగాహన ఉంది. సో మరి ఎక్కడ నాకు భయం లేదు, కానీ ఇంగ్లీష్ అంటే కొంచెం ఆలోచన నాకు ఆ క్రైటీరియాలో మార్క్ పోదు, కానీ ఇంగ్లీష్ అంటే భయం వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు, 6 అవర్స్ అనేది ఇంగ్లీష్ కోసం కేటాయించండి, 2 అవర్స్ కోసం జీకే కోసం కేటాయించండి. అప్పుడు ఈ 6 అవర్స్లో వొకాబులరీ పార్ట్కి ఖచ్చితంగా 2 hours to 3 hours ప్లాన్ చేయండి. మరి రిమైన్ గ్రామర్ పార్ట్ అండి మినిమం 3 to 4 hours ప్లాన్ చేయాలి. ఒకవేళ 6 దీనికి 3 ఇస్తే దీనికి 3 ఇవ్వండి, దీనికి 2 ఇస్తే దీనికి 4 hours అండి. అది డిపెండ్ అపాన్ యువర్ ఎబిలిటీ, మీకు ఉన్నటువంటి ఎబిలిటీ బట్టి మీరు ఎన్ని గంటలు కేటాయిస్తారనేది చూసుకో. మీకున్న టైం సెన్స్, మీకున్న ఎబిలిటీ, మీరు 10 నిమిషాల్లో 10 సినోనిమ్స్ నేర్చుకోగల ఎబిలిటీ ఉంది. సో టైం డిసైడ్ చేసుకోండి. ఖచ్చితంగా వొకాబులరీ పార్ట్ మీరు నేర్చుకొని ఎగ్జామ్స్ హాల్కి వెళ్ళాల్సిందే. వొకాబులరీ పార్ట్ మీరు నేర్చుకోకుండా, కొంతమంది అంటారు వొకాబులరీ పార్ట్ ఎక్కడి నుంచి వస్తాయి సార్, సో బ్లాక్ బుక్ చదవాలా, అరిహెంట్ బుక్ చదవాలా, ఈ బుక్ చదవాలా, ఏమి లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనం పిఆర్ అకాడమీలో ఏదైతే ఇస్తున్నామో మెటీరియల్, సో చూడండి ఇక్కడ 25,000 బిట్స్ అనేసి ఇచ్చాను. సో ఏ మెటీరియల్ అయితే నేను ఇచ్చానో A to Z వరకు ఎంటోనిమ్స్ సినోనిమ్స్ అది చదివితే చాలు, వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మరి 1 word సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్ ఇవన్నీ కూడా వాటి నుంచి వస్తాయి, కాబట్టి బిట్ మిస్ అయ్యే అవకాశం అయితే లేదు. ఓకే, దీనికి హైకోర్టు జాబ్ కోసం మీరు బ్లాక్ బుక్ లేదా అరిహంటో ఇంకో దానికి వెళ్ళాల్సిన అంత డెప్త్ నాలెడ్జ్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ది ఎస్ఎస్సి సీజీఎల్కి అయితే రూట్ వర్డ్ అంటూ ఇంకో దాని గురించి చాలా డెప్త్గా వెళ్ళాలి, కానీ హైకోర్టు అంటే పోస్ట్ లాంటి దానికి అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే గతంలో జరిగిన ఎగ్జామినేషన్లో 2022లో జరిగిన ఎగ్జామినేషన్లు అన్నీ కూడా మనం గమనిస్తే దానికి ఉన్నటువంటి స్టాండర్డ్ బట్టి నేను మాట్లాడుతున్నాను. సో ప్రతిరోజు దీని గురించి నేను క్లాసులు చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఉన్నటువంటి స్టాండర్డ్, ఏ స్థాయిలో వాళ్ళు క్వశ్చన్స్ తయారు చేశారు, ఎంత స్టాండర్డ్లో వాళ్ళు క్వశ్చన్ తయారు చేశారు, మరి ప్రతి ఒక్క వర్డ్ అక్కడ వచ్చిన సినోనిమ్స్ సెంటెన్స్ ఏ స్థాయిలో ఇచ్చారు అనేది ప్రతిదీ అవగాహన పొందిన తర్వాత నేను ఎక్కడ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్, సో మన కోర్సు కానీ పర్చేజ్ చేసుకుంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది. లేదు సార్ నేను డిఫరెంట్ ప్లేస్లో ఆల్రెడీ కోర్స్ తీసుకున్నాను, నాకు వాళ్ళు ఇంగ్లీష్ కావాలి ఒకటంటే ఓకే 299 రూపీస్కి మేము ఎక్కడ అందిస్తున్నాం ఇంగ్లీష్ ఒకటే. సో ఇంగ్లీష్ ఒకటి తీసుకోండి, చదవండి, ప్రిపేర్ అవ్వండి, మెటీరియల్ కూడా ఉంది. సో ప్రతి పర్సన్కి ఎగ్జామ్ మోడల్ బిట్స్ కూడా ఉన్నాయి. సో లేటెస్ట్ డిజిటల్ క్లాస్ ఉన్నాయి. అయితే మనం అందించే క్లాస్ అయితే ఇంగ్లీష్ నుంచి ఏంటంటే ఈజీగా మీకు ఎక్కువ మార్క్స్ వస్తే అవకాశం ఉండదు. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఏంటంటే కోర్స్ ఇమీడియట్లీ పర్చేస్ చేసుకోండి, అనుకున్న లక్ష్యానికి చేరుకోండి. రైట్.
సో ఏపీ కోడ్ జాబ్ అనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి పిఆర్ ఎగ్జామ్స్ అయితే అండగా నిలబడుతుంది. త్వరలో లైవ్ ఎగ్జామ్స్ కూడా, లైవ్ సెషన్ కూడా స్టార్ట్ చేద్దాం. సో మనం ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు ఇమీడియట్లీ జాయిన్ అయితే అతి త్వరలో లైవ్ సెషన్ అని స్టార్ట్ చేసి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్ తగ్గట్టు ఆ రోజు లైవ్ సెషన్, ఆ రోజు మోడల్ క్వశ్చన్స్ ఏవన్నీ అయితే ఉంటాయో ఆ మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనలిస్ట్ అబౌట్ ది జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏది అని మనం చెప్పాము. ఆ సబ్జెక్ట్ గురించి ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎలా ప్రతిరోజు మీకు అవగాహన కల్పిస్తూ డిఫరెంట్ వీడియోతో అయితే నేను అందిస్తాను. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మరి కొంతమందికి షేర్ చేస్తుండండి. అనుకున్నటువంటి లక్ష్యానికి అందరం కలిసి నడుద్దాం, అనుకున్నది సాధిద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.